ఆరోపించేకి అప్పగించాలని డిమాండ్ చేశారు. కవిత వెనుక బీజేపీ ఉందనేది అవాస్తవమని, ఇది వారి అవినీతి పంపకాలలో వచ్చిన తేడాల ఫలితమేనని రామచంద్రరావు పేర్కొన్నారు. తారాస్థాయికి చేరినటువంటి ఒక విషయాన్ని కూడా మనందరం కూడా చూసాము. పార్టీ నుంచి సస్పెండ్ కూడా వారిని చేయడం జరిగింది. ఈ యొక్క సంఘటన బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు అవినీతిలో పాల్గొంటున్నారని చెప్పేసి అది స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చెప్తా ఉన్నారు. కాబట్టి అవినీతి జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేశారు. అయితే ఇప్పుడు ఆ అవినీతి ఒక సంబంధించినటువంటి ఒక సొమ్ముని పంచుకో సమయంలో ఇవన్నీ కూడా గొడవలు అవుతున్నాయని చెప్పి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా అంటుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా అవినీతి పరమైన పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అనేది మేము కాదు, ఇప్పుడు ఈరోజు వారి ఇంట్లో కుటుంబ సభ్యులు, వారి పార్టీ సభ్యులే, వారి ఎమ్మెల్సీనే అవినీతి జరిగింది, వీళ్ళు తిన్నారని చెప్తుంది. ఇక్కడ ఎవరికి తక్కువ వచ్చినాయి, ఎవరికి ఎక్కువ వచ్చినాయి అసలు గొడవ అది. ప్రజల కోసం చేసింది ఏం లేదు. ప్రజలను దోచుకుంది కాక ప్రజలను దోచుకున్నటువంటి ఒక సొమ్ముని ఏ విధంగా పంచుకోవాలి, ఆ పంచుకోవడంలో వచ్చినటువంటి ఒక తగాదానే ఈరోజు బీఆర్ఎస్ లో మనకు ఈరోజు కనబడతా ఉంది. తారా స్థాయి